నేచురల్ స్టార్ నాని, శ్రీనిధి శెట్టి నటించిన శైలేష్ కుల దర్శకత్వం నటించిన హిట్ 3 అయితే ఈరోజు రిలీజ్ అయింది. వైజాగ్లో ప్రీమియర్ షో కూడా వేయడం జరిగింది. అయితే ఇప్పుడే షో ముగించుకొని ఫ్యాన్స్ బయటకు వస్తున్నారు. సో సినిమా ఎలా ఉంది, ఆడియన్స్కి మూవీ ఏ విధంగా నచ్చింది, ఓవరాల్గా నాని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అడిగి చూసుకుని ప్రయత్నం చేద్దాం. చూపించారండి సర్ప్రైజ్, చూడండి థియేటర్కి వచ్చాడు. ఓజీ ట్రైలర్ కోసం వెయిటింగ్. పవన్ కళ్యాణ్ ఓజీ ట్రైలర్ కోసం. సినిమా హైలైట్, నాని యాక్టింగ్ హైలైట్. మామూలు చూడగలరు ఒకసారి. లాస్ట్ 10 నిమిషాలు అడిగితే సూపర్ హిట్. చాలా బాగుంది. సూపర్ ఉంది. 4 కూడా చాలా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. కార్తీక్ బాగుందన్న. ఎక్సలెంట్. సినిమా బాగుందండి. సూపర్ చాలా బాగుంది. ఆసమ్. చాలా వైలెంట్ గా ఉన్నారు. న్యాచురల్ అది మేము చెప్పలేం కానీ న్యాచురల్ గా చాలా బాగా చేశారు. చాలా బాగుందండి. అందరూ చాలా బాగుంది. ప్రతి సీన్ క్లైమాక్స్ లా ఉంది. చేశారండి. అది చెప్పకూడదు, అందరూ తెలిసిందే. సూపర్, రియల్లీ బెస్ట్ పార్ట్ ఇన్ ఆల్ హిట్ పార్ట్స్. లైక్ హిట్ 3 మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కి తీసుకెళ్ళాడు. ట్విస్ట్స్ అవన్నీ లాస్ట్లో అయితే మాత్రం అసలు ఒకదాని తర్వాత ఒకటి క్యామియోస్ మామూలుగా లేదు. సూపర్ హిట్ మూవీ. చాలా బాగా తీసుకెళ్ళారు. ఇన్వెస్టిగేషన్ అంతా ఆర్గానిక్గా ఉంది. అంటే మామూలుగా ఈ మధ్య వచ్చే సినిమాల్లో కొంచెం హైప్ లేపినట్టు అలా పెడతారు, కానీ ఇది మాత్రం చాలా ఎగ్జాక్ట్ ఎలా వెళ్ళాలో అలా ఉందన్నమాట మూవీ. లైక్ రియల్ లైఫ్లో ఎలా జరుగుతుందో ఇన్వెస్టిగేషన్ అలానే ఉంది. మామూలుగా లేదు అసలు. చాలా ఇంప్రూవ్ అయిపోతున్నాడు. లైక్ పాన్ ఇండియా స్టార్ అని చెప్పొచ్చు. ఇంకా బాగుంది. ఫుల్ సాటిస్ఫైడ్. థ్యాంక్ యూ బ్రో. బాగుంది అన్న. సెకండ్ హాఫ్ ఇంకా బాగుంది. ఆ కోడ్ లాస్ట్ ఫైట్ ఉంటుంది కదా, అది బాగుంది. దోల సినిమా అయితే దోల. లాస్ట్ ఇంకా క్లైమాక్స్ అయితే చెప్పక్కర్లేదు. సినిమా క్లాస్ నాని వైలెన్స్ తో చూస్తా. నాని పర్ఫార్మెన్స్, నాని కోసమే వచ్చాం యాక్చువల్లీ మూవీ చూడడానికి. చేశాడు బెటర్ అండ్ బెటర్. అఫ్ కోర్స్ హిట్ 1 హిట్ 2 చూసిన తర్వాత హిట్ 3కి ఎక్స్పెక్టేషన్స్ చాలా అంటే చాలా ఎక్కువ పెరిగాయి. అప్ టు ది మార్క్ చాలా బాగా వచ్చారు. దే డిడ్ ఏ రియలీ గుడ్ జాబ్. అండ్ హిట్ 3 అంటే హిట్ 2 చూసుకున్నట్లయితే అఫ్ కోర్స్ అది వైలెన్స్కి ఇలా ఉంటుంది కాబట్టి నాని ఆ క్యారెక్టర్ని చాలా అంటే చాలా బాగా న్యాయం చేశాడు. విల్ వాచ్ సెకండ్ టైం, నెక్స్ట్ టైం వస్తాం మరి. హిట్ 4 అఫ్ కోర్స్ అది చెప్పకూడదు. మూవీ చూడండి. బాగుంది, చాలా బాగుంది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చాలా గ్రిప్పింగ్గా ఉంది మూవీ. యాక్చువల్లీ ఎడ్జ్ ఆఫ్ ది సీట్ ఎక్స్పీరియన్స్ అంటారు కదా, అలా ఉందన్నమాట. నాని చెప్పక్కర్లేదు. సూపర్. థ్యాంక్ యూ. నేచురల్ స్టార్. సారీ సార్, నేను చెప్పలేదు. బాగుందండి, బాగుంది. పర్లేదు. లాస్ట్ 30 minutes మూవీ అయితే చాలా బాగుంది. మిగతా ఫస్ట్ హాఫ్ నార్మల్గా వెళ్తే, సెకండ్ హాఫ్ మాత్రం బాగానే ఉంది. నాని పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. యాక్టింగ్ దీంట్లో వచ్చేసరికి ఫుల్ ఎక్స్టెంట్లో చూస్తాం. వైలెన్స్లో సినిమా ఫుల్ మాస్గా చూపించారు. చాలా బాగుంది మూవీ. తను చాలా బాగుంది. తన సిరీస్ అన్నీ బాగానే ఉన్నాయి. హిట్ 1, హిట్ 2, హిట్ 3, హిట్ 4 కూడా నాకు తెలిసి బాగానే ఉంటుంది. అది మన కార్తీక్ కదా, చాలా బాగుంటుంది. చేసేవచ్చు ఈజీగానా, బాగానే ఉంటుంది. అది ఎక్సలెంట్. స్క్రీన్ ప్లే అంతా బాగానే ఉంది. మొత్తం లాస్ట్ 30 minutes అయితే సినిమా ఎక్స్ట్రాడినరీగా ఉంది. చాలా బాగుంది. అంటే జనరల్గా శైలేష్ కుల అంతా స్క్రీన్ ప్లే మీద మొత్తం నడుచుద్ది. హిట్ 1, హిట్ 2 ఆ విధంగా నడిచింది. అంటే మర్డర్ సీన్స్, క్రైమ్ సీన్స్ కానీ ఇన్వెస్టిగేషన్స్ సంబంధించిన సీన్స్. సో హిట్ 3 అలా చూపించారు. హిట్ 3లో బాగానే చూపించారు. అదే మొత్తం అంతా మొత్తం క్రైమ్ సీన్, మొత్తం సైకో పీపుల్ ఎలా ఉంటారో అవన్నీ చూపించాడు ఈజీగా. మొత్తం వైలేషన్ ఉంటుంది చూసారా, అదంతా చాలా బాగుంది. యాక్షన్ సీక్వెన్సెస్ అన్నీ బాగున్నాయి. క్లైమాక్స్ సీన్లో సైకో అందరినీ చంపే సీన్లో నాని పర్ఫార్మెన్స్ ఎలా కనిపించింది? నాని కూడా సైకోలా కనిపించారా, న్యాచురల్ స్టార్లా కనిపించారు కదా? అందులో క్లాస్ అనుకున్నారు కానీ నేను మాస్ అనేది చూపిస్తానని, అది ఎక్సలెంట్గా ఉంటుంది. అదే చూపించాడు, మాసే చూపించాడు మొత్తం అంతా.